మన కొత్త రూమ్లో టీవీ ఉంది, కంప్యూటర్ ఉంది, హోమ్ థియేటర్ ఉంది, గేమింగ్ చైర్ ఉంది. వినబడుతుందా సౌండ్ మీకు? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్రైవర్ ఇమ్రాన్ వ్లాగ్స్. నా కొత్త రూమ్ చూపించాలనేసి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, కానీ చూపించలేకపోయాను. దానికన్నా ముందు అందరికీ అస్సలాము అలైకుం, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. చాలా రోజులు అయిపోయింది కదా మనం లాంగ్ వీడియోని షూట్ చేసి, అదేవిధంగా లాంగ్ వీడియోలో మనం మాట్లాడుకొని. మీకు ఈరోజు నా కొత్త రూమ్ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను. నా పాత రూమ్ అయితే మీరు చూసే ఉంటారు లాస్ట్ వీడియోలో. ఒకవేళ చూడకుండా ఉంటే మన ఛానల్ అయితే ఫుల్ వీడియో ఉంది, వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇంకా నా పాత రూమ్ అయితే ఎల్ షేప్లో ఉంటుంది, అదే ఈ కొత్త రూమ్ అయితే స్క్వేర్ టైప్లో ఉంటుంది అనమాట. ఇది రెడీ అయ్యి దగ్గర 1.5 month పైన అవుతుంది. దీన్ని నేనే దగ్గరుండి రెడీ చేసుకున్నా, మీకు చూపిస్తాను. దానికన్నా ముందు 2 నిమిషాలు నేను మాట్లాడతాను. నా పేరు ఇమ్రాన్ బాషా. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి డ్రైవర్ ఇమ్రాన్ బ్లాగ్స్ అనేసి అయితే నేను యూట్యూబ్లో ఛానల్ అయితే రన్ చేస్తున్నాను. ఈ విషయాలు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. కువైట్లో నేను ఒక 8 years నుంచి హౌస్ డ్రైవర్ వర్క్ చేస్తున్నా. అందరిలాగా నేను కూడా కొన్ని ఇబ్బందులు పడినాను, కష్టాలు పడినాను. ఇప్పుడైతే అల్హమ్దుల్లా బాగుంది. కానీ ఇంకొక 2-3 monthsలో నేనైతే ఇండియాకి వెళ్ళిపోతున్నాను. ఈ రూమ్లో ఎవరు ఉంటారో, ఎవరు వస్తారు అనేది అయితే ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మీకు నా రూమ్ ఎలా ఉందనేది చూపిస్తాను, చూసేయండి. ఈ టీవీ వచ్చేసి నా పాత రూమ్లో అయితే లేదు. అంటే పాత రూమ్లో చిన్న టీవీ ఉన్నింది, అది అక్కడుండి, దాని గురించి మళ్ళీ చెప్తాను. ఇదైతే పెద్ద టీవీ నాకు అబ్దుల్లా ఇచ్చాడు. ఈ అబ్దుల్లా అంటే మా ఓనర్ కొడుకు అనమాట. నాకైతే ఈ టీవీ వచ్చాడు. ఇది వచ్చేసి అతని రూమ్లో ఉండింది. నీ రూమ్ పెద్దదిగా ఉంది, చూడడానికి చాలా బాగుంది, నువ్వు నా రూమ్లో ఉండే టీవీ తీసుకుని వెళ్ళి నీ రూమ్లో పెట్టుకునేసి అయితే నాకు ఈ టీవీ ఇచ్చాడు. అంతా బాగుంది, కానీ బాగా రన్ అవుతుంది. కానీ నా దగ్గర ఉండే సెట్టాప్ బాక్స్ పాడైపోయింది, కాబట్టి దాన్ని నేనైతే యూజ్ చేయట్లేదు. ఇంకేంది, ఇంకొక 2-3 రోజులు అయితే ఇంటికి వెళ్ళిపోతాం కదా, మళ్ళీ ఎందుకు సెట్టాప్ బాక్స్లు, ఈ తోటకూర, తొంగూర ఎంత మనకు వద్దనేసి ఊరికి అయితే పెట్టున్నా. మేబీ వచ్చేవాళ్ళు బాగా యూజ్ చేసుకుంటారనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా దీన్ని ఆఫ్ చేద్దాం మనం. బాగుంది, టీవీ అయితే బాగుంది. ఇండియా పంపిద్దాం అనుకుంటే లెక్క ఎక్కువైపోతుంది. వెయిట్ మామూలు వెయిట్ కాదు, చాలా వెయిట్ ఉంది అది. ఇంకైతే ఇదైతే మన కబోర్డ్ అనమాట, బట్టలు పెట్టుకోవడానికి. సేమ్ ఇదైతే పాతదే, మన రూమ్లో కొత్త కబోర్డ్ అయితే లేదు. ఇంక ఇది అందరికీ తెలిసిందబ్బా, నా షార్ట్ వీడియోలో అయితే పెట్టుంటాను. ఇది నా కార్ యొక్క టైర్ లోపల వాచ్ అలా సెట్ చేశా. ఈ సెట్టింగ్ అంతా మందే, వేరే వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ ఏం సెట్ చేయలేదు, అంతా మనమే అనమాట. దగ్గరుండి నేనే ఈ రూమ్ని అయితే రెడీ చేయించుకున్నా. ఇవి ఉన్నాయి కదా, ఈ డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది, వీటిని అయితే నేనే రెడీ చేసుకున్నా. అంటే పాత రూమ్లో నుండి ఇక్కడ తీసుకుని వచ్చి దాన్ని డ్రిల్ చేయడము అవన్నీ నేనే చేసుకున్నాను అనమాట. మా సార్ అయితే జస్ట్ వీటిని మాత్రమే పెట్టించారు. అక్కడ ఒకటి ఉందా, ఇక్కడ ఒకటి ఉందా, దాని తర్వాత ఇక్కడ ఒకటి, వీటిని మాత్రమే పెట్టించారు. నేనేం చేశానంటే వీటిని నేనే సెట్ చేసుకున్నా. వీటిని ఎందుకంటే మన దగ్గర స్టఫ్ కొంచెం ఎక్కువ ఉంది కదా, అందువల్ల దాన్ని అయితే ఆ వైరింగ్ అంతా నేనే చేసుకున్నా. ఎందుకంటే ఇంకా మా సార్ దగ్గర ఇవన్నీ పెట్టిమంటే ఆయన కొంచెం కోపడతాడు. కొంచెం తెలిసిందే కదా కోయిట్ వాళ్ళు ఎలా ఉంటారనేది. ఇంక ఇదైతే మన ఐరన్ బాక్స్. ఇంకా ఇది మన మంచము, ఇది నా మంచము, పాత మంచమే, మొత్తం పాత ఐటమ్స్ అన్నమాట మొత్తము. ఇంకా ఇదైతే సెల్ఫీ స్టాండ్, మేబీ ఇది అన్నం తినడానికి. నేనైతే అన్నం దీనిపైన కూర్చుంటా, దీనిపైన కూర్చొని హ్యాపీగా ఈ చైర్ని యూజ్ చేసి కూర్చొని తినేస్తాను. ఇంకా ఇదైతే మన కబోర్డ్, పాత రూమ్లో ఉండే కబోర్డే ఇది. మన దగ్గర ఏం ఎక్కువ ఉండవు, ఇదంతా ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట. కావాల్సిన మందులు అవన్నీ అందులో ఉంటాయి. ఇదైతే లైట్లు సంథింగ్ అలాగా. ఇంక ఇది బ్రేక్ ఆయిల్, ఇది వచ్చేసి గీర్ బాక్స్ ఆయిల్, ఇది పాలిష్. ఇది మెయిన్, ఇక్కడే మన ఆయుధాలు ఉంటాయి అనమాట. ఇవన్నీ ఉండే నా చేతిలో 4 కార్లు ఉంటాయి, 4 కార్ల కీలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది మన ఏసీ. ఇది రూమ్ తగిలిచ్చిన ఒక మేబీ ఒక 20 days తర్వాత అయితే దీన్ని ఫిట్ చేశారు. ఇంక ఈ సౌండ్ బాక్సుల గురించి చెప్పాలి మీకు. ఈ సౌండ్ బాక్సులు వచ్చేసి ఆ సౌండ్ బాక్స్ ఒకటి, ఈ సౌండ్ బాక్స్ ఒకటి, ఇదొకటి, పైన ఇంకొకటి ఉంది కదా అదొకటి. అవన్నీ మా ఇంటి పైన ఒక కోయిట్ అతను ఉన్నాడనమాట. అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఇవన్నీ నాకు ఇచ్చేశారు. ఇది ఇంటికన్నా పంపించుకో, లేదంటే నీ రూమ్లోనే పెట్టుకోమన్నాడు. మనం ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నా. మీకు కనుక ఏదైనా మంచి కార్గో తెలిస్తే దాన్ని కింద కామెంట్ చేయండి. దాన్ని నేను అప్రోచ్ అయ్యి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఈ లగేజ్ని ఇంటికి పంపించే ప్రయోగాలు అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఇవి ఉన్నాయను మన రూమ్లో. ఇంకా దీని గురించి చెప్పాలంటే దీన్ని కొంచెం బాగా వెడల్పు చేద్దాం. ఇది చెప్పాలంటే సినిమా చూసుకుంటూ ఉంటా అక్కడ కూర్చొని, లేదంటే ఏదైనా వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ ఉంటా. ఎక్కువ చెప్పాలంటే వీడియోస్ ఎడిట్ చేస్తా, లేదంటే సినిమా చూసుకుంటూ ఉంటా. ఇది సిస్టమే అబ్బా, ఇది సిస్టమే, కానీ ఇదైతే వర్క్ చేయట్లేదు.
ఐ మీన్ కీప్యాడ్ సంథింగ్ అవి ఏం పని చేయట్లేదు. ఇది వచ్చేసి హోమ్ థియేటర్. దీన్ని లాస్ట్లో ప్లేస్ చేసి చూపిస్తాను మీకు. స్పీకర్లు ఉన్నాయి చూసారా. ఇంకో విషయము, ఈ న్యూస్ పేపర్ ఎందుకు పెట్టానంటే డోర్కి చూపిస్తాను అండి మీకు. మొత్తం పేపర్ అనేసి మొత్తం కనబడుతుంది ఇక్కడ. దానికోసమే ఇది ఎప్పుడు క్లోజ్లో పెట్టేస్తా. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఓపెన్ చేసుకుంటా. ఈ న్యూస్ పేపర్ ఎందుకంటే మార్నింగ్ ఇబ్బంది లేదబ్బా, లోపల ఉండేది బయట కనపడదు. రాత్రి అయిందనుకో మనం లోపల చేసే చిలిపి పనులన్నీ బయట ఉండే వాళ్ళు చూస్తున్నారు. అందుకే నాకు కొంచెం ఇబ్బంది ఉందనేసి దాన్ని అయితే అలా క్లోజ్ చేశాను అనమాట. అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకుంటా అంతే. ఇక ఇందులో అయితే నా స్టఫ్ ఉంటుంది, ఐ మీన్ ఇంకా బ్లాగింగ్ కావాల్సిన ఐటమ్స్. ఇదంతా కవర్లు, షూస్ పెట్టుకోవడానికి, అది ఎక్స్ట్రా షూస్ అనమాట. ఇంకేమున్నాయి మీకు హోమ్ థియేటర్ అని చెప్పాను కదా. లోపల నుంచి చూడండి ఓఫరు అన్నీ పనిచేస్తాయి. ఇంకా మీకు ఈ మంచం కింద చూపిస్తా. ఇందు లోపల ఎవరు లేరబ్బా, ఏమన్నా అనుకోబోతారు. లోపల ఏమున్నాయి, డబ్బాలు ఉన్నాయి. దాని తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఒక బ్యాగ్ ఉంది, ఒక 2 బ్యాగులు ఉన్నాయి. దాని తర్వాత ఒక వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది. ఇందులో ఏమున్నాయో చూపిస్తాను. అది కూడా ఇందులో ఏముంది, పాస్పోర్ట్ మన దగ్గరే ఉన్నాయి. ఇంక ఇవన్నీ యాక్షన్ కెమెరా సంథింగ్ అవన్నీ అందులో ఉన్నాయి. ఇందులో కొన్ని పర్సనల్స్ ఉన్నాయి. ఇందులో వచ్చి ఇంక ఇది ఏమీ లేవు. ఇది 4 వైర్లు, ఒక బ్యాగు. దీని గురించి చెప్తాను మీకు. ఇది ప్రతి డ్రైవర్ రూమ్లో ఉండాలబ్బా. ఎందుకంటే చలికాలంలో చలిని తట్టుకుంటూ ఉండడం చాలా కష్టం. కాబట్టి నేను దీన్ని అదే పనిగా కొన్నా. ఎంత పడిందంటే నాకు ఇది 11 దినాల్లో సంథింగ్ ఏదో పడింది. దీని గురించి కూడా ఒక వీడియో చేసి మన ఛానల్ అయితే పెట్టున్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దాన్ని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళిపోతా అంతే. నేను ఈ రూమ్ చూపించాలనేసి చాలా ట్రై చేశాను మీకు, కానీ తెలిసిందే కదా నాకు డ్యూటీలు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోని నేను ఎడిట్ చేయడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో, ఆ థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో, దీన్ని పోస్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియట్లేదు. షార్ట్ వీడియో అయితే తొందరగా ఏదో అలాగా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేయచ్చు. కానీ లాంగ్ వీడియోకి అందులో పర్ఫెక్ట్గా ఉండాలి, రావాలన్నీ. అందులో ఏదైనా పర్ఫెక్ట్గా రాలేదనుకో మీకు నచ్చదు. కాబట్టి దీన్ని మంచిగా ఎడిట్ చేసి ఖచ్చితంగా తొందరలోనే అప్లోడ్ చేస్తా. అప్లోడ్ చేసిన తర్వాత చూడండి నా రూమ్ ఎలా ఉందనేసి కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎంకరేజ్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం బ్లాగ్స్ని అయితే ఆపేదంతా ఏముండదు. మనంతా ఆటోమొబైల్ ఫీల్డ్ అబ్బా. ఎలా అంటే ఆటోలు, కార్లు, బైకులు ఇట్లాంటివి ఉంటాయి. మొత్తం మన లైఫ్ అంతా వీటితోనే గడిపేస్తాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆల్రెడీ ముందు కూడా అలాగే ఉండింది, కోయిట్ రాకముందు. ఇంకా కోయిట్కి వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ లైఫ్ అయితే అలవాటు అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కార్ ప్రాజెక్ట్ కూడా ఒకటి చేద్దాం అనుకుంటున్నా. దాని గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు. ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి బయలుదేరాలి అంతే. చూసారు కదా నా రూమ్. ఒకసారి మీకు ఓవరాల్ ఎలా ఉందనేసి కొంచెం బయటికి వెళ్ళి ఒకసారి లోపలికి వచ్చి చూపిస్తా. బయట నుంచి చూడడానికి ఇలా ఉంది. ఇదైతే నా పాత రూము, ఇది కొత్త రూమ్. పదండి చూపిస్తాను మీకు. లోపల ఇలా ఉంటుంది మొత్తానికి. ఏంది ఇది, వాన పడుతుంది. ఎందుకు ఇలా చూసారా. పొద్దునే మంచిగా కడిగిన బండిని, మళ్ళా రేపు కడుక్కోవాల్సిందే. ఈ రూమ్ ఇంత మంచిగా రెడీ చేసుకున్నాను కదా. ఈ రూమ్లో ఎవరు ఉంటారంటే నేను వెళ్ళిన తర్వాత ఎవరు ఉండరు, క్లోజ్ చేస్తారు. ఒకవేళ నేను కనుక కోయిట్కి రిటర్న్ రాకపోతే 50-50 ఛాన్స్లు అయితే నేను ఇండియాకి వెళ్తున్నాను. ఒకవేళ నేను రాకపోతే వేరే డ్రైవర్ ఎవరన్నా తీసుకున్నారంటే వాళ్ళైతే ఈ రూమ్ని అయితే యూజ్ చేసుకుంటారు. నేను ఇంత మంచిగా ఎందుకు రెడీ చేసుకున్నానంటే కువైట్లో చాలామంది డ్రైవర్లకి రూమ్లు చాలా వరస్ట్గా ఉన్నాయి. కొంతమందికి రూములు లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు. నేనైతే మా సీనన్నని అయితే బాగా చూసినాను కాబట్టి నేను కొంచెం అర్థం చేసుకుంటా డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుందో కువైట్లో. నేనున్నాను కాబట్టి మంచిగా రెడీ చేసుకున్నా. ఒకవేళ నేను వెళ్ళిన తర్వాత నా ప్లేస్లో ఇంకొక డ్రైవర్ వస్తాడు కదా, అది తెలుగుడైనా తమిళోడైనా మలయాళంకెళ్ళి ఎవడైనా కానీ ఒక డ్రైవరే కదా. మనకి స్టేట్తో లాంగ్వేజ్తో పని లేదు, ప్రొఫెషన్తోనే పని. డ్రైవర్ కాబట్టి ఆ డ్రైవర్ అని యూజ్ చేసుకుంటాడు కదా నేను లేకపోయినా అని ఒక చిన్న ఆశ. అందుకే నేనైతే ఇంత మంచిగా మా వాళ్ళ దగ్గర చెప్పి వాళ్ళతో మాట్లాడి ఇలాగైతే రెడీ చేసుకున్నాను. మా వాళ్ళైతే కింద ఈ కార్పెట్ వద్దులే మళ్ళీ ఎప్పుడైనా వేద్దామన్నారు. కానీ ఇప్పుడు నేను కనుక వదిలేశానంటే వాళ్ళు మళ్ళీ కొత్త డ్రైవర్ వచ్చినా లేదంటే కొంచెం అది పెండింగ్నే పడిపోతుంది. కాబట్టి లేదు ఆ కార్పెట్ ఉంటేనే నాకు అనేసి ఇంకో వాళ్ళతో కొంచెం అలా ఇలా కొంచెం గొడవపడి
కార్పెట్ మంచిగా సెట్ చేసుకున్నా. కువైట్లో డ్రైవర్ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుందబ్బా. మా వాళ్ళు ఏమో తెలియదు కానీ ఒక 2 days నుంచి నాతో కొంచెం మంచిగా ఉంటున్నారు. మా మేడం అయినా సార్ అయినా కానీ వాళ్ళు కనుక ఇలాగ మంచిగా అప్పటి నుండి అంటే 8 years నుంచి ఇలాగే మంచిగా ఉండుంటే నేను ఇంకా హ్యాపీగా ఉండేవాడిని. అప్పట్లో వచ్చి వాళ్ళు తెలిసింది కదబ్బా కువైట్లో డ్రైవర్ పరిస్థితి చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. మామూలుగా ఇక్కడ ఉండే వాళ్ళకి, ఇక్కడ నుండి ఇండియాకి వెళ్ళిన వాళ్ళకి చాలా ఇబ్బంది పెడతారు. డ్యూటీలు ఎక్కువ ఉంటాయి, టైంకి తినలేము, టైంకి పడుకోలేము, అలాంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ. ఎనీవే హ్యాపీగా ఇంటికి వెళ్ళినామా, ఫ్యామిలీతో హ్యాపీగా గడిపినామా, తర్వాత కథ తర్వాత. ఒకసారి హోమ్ థియేటర్ని ప్లేస్ చేసి చూపిస్తా మీకు. పనిచేస్తుంది, దీన్ని కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏదైతే ఉంచేదంతా ఏమి ఉండదు. వినిపించినాను అనుకో పాటని, ఇంకా కాపీ రైట్ అయితే పడిపోతుంది మనకి. అసలే మన ఛానల్ అంతంత మాత్రం ఉంది, చిన్న బిడ్డలాగా. ఎందుకు ఈ కాపీ రైట్లు పడి స్ట్రైకులు పడి లేనిపోయిన తలకాయ నొప్పులు. చూసారు కదన్నా, ఇదే మన రూమ్. ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. ఇక వేటి నుంచి నేనైతే డైలీ వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. తప్పకుండా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంత దూరం అయితే వచ్చింది మన ఛానల్. 30K+ సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. మనకన్నా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి కోవిడ్లో, కానీ వాళ్ళంతా ఇంట్రెస్టింగ్ ఏది చూపించలేకపోయినా కానీ నా వంతు నా వల్ల అయింది ఖచ్చితంగా చూపిస్తాను. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ బటన్ని మాత్రం ప్రెస్ చేసి దాని పక్కన గంట ఉంటుంది కదా, దానికి టంగును కొట్టండి.